V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ చేస్తున్న కృషి తెనాలిలోని ప్రతి పౌరుడు హర్షిస్తున్నారని పేర్కొన్నారు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం సభ్యులు. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సంధాన తెనాలి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, కనీసం రోడ్డుపైన గుంటలు కూడా పోడ్చలేదని విమర్శించారు. మంత్రి మనోహర్ విజయం సాధించిన నాటి నుండి తెనాలికి జరిగిన అభివృద్ధి గురించి సమావేశంలో చర్చించారు. శనివారం జరిగిన అభివృద్ధి సంఘం సర్వసభ్య కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసి విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రి నాదెళ్ల మనోహర్ ఎన్నికైన ఈ 2 సంవత్సరాల కాలంలో కొన్నింటిని గుర్తు చేసుకున్నారు. తెనాలికి మెట్రో నగరం హంగులను తీసుకొస్తూ స్వరాజ్ టాకీస్ సెంటర్ నుండి చిన్రావూరు పార్కు వరకు సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా విఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం వరకు సైడ్ వాల్స్కు ఏర్పాటు చేసిన లైటింగ్ను చూసిన ప్రతి ఒక్కరూ ఆ అందాలు ఆస్వాదిస్తున్నామని సభ్యులు పేర్కొన్నారు. అదేవిధంగా తెనాలికి ఆయుష్ హాస్పిటల్, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర చికిత్సా విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత మంత్రి మనోహర్కే దక్కుతుందని అన్నారు. ఇప్పటికే తెనాలి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు ఏర్పాటు చేసి 35 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కూడా ఆయనేనని కొనియాడారు. అదేవిధంగా తెనాలి నుండి మంగళగిరి వరకు గోతులు పడ్డ రోడ్డును తార్ రోడ్డు వేసి తాను చేసిన వాగ్దానం నెరవేర్చారు. అంతేకాకుండా అదే రోడ్డును త్వరలో 4 లైన్ల రోడ్డుగా మార్చేందుకు ప్రభుత్వం వద్ద మంజూరు చేయించుకొచ్చారు. ఇప్పటికే అధికారుల పరిశీలన కూడా పూర్తయింది. శిథిలావస్థలో ఉన్న చిన్రావూరు పార్కు ఎన్నో హంగులతో అభివృద్ధి చేయడమే కాకుండా 2 కోట్ల రూపాయలతో తెనాలి విఎస్ఆర్ కళాశాల వద్ద మరో పార్కును అభివృద్ధి చేస్తున్నారు. అతి త్వరలోనే ప్రారంభోత్సవం కానుంది. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పుడు ఉన్న ఒక ఫైర్ ఇంజన్ చాలదు, మరొక ఫైర్ ఇంజన్ తెనాలికి తెప్పించాలని కోరారు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో వర్షం పడితే వర్షపు నీటిలో బస్టాండ్ ఉందని తెలిసిన వెంటనే అభివృద్ధి చేసి ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్నారని పేర్కొన్నారు అభివృద్ధి సంఘం సభ్యులు. తెనాలి ఆర్టీసీ బస్టాండ్లో నూతన బస్సులను ప్రారంభించడమే కాకుండా అతి త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా తెనాలికి రానున్నాయి. మెట్రో నగరాలకు ధీటుగా తెనాలి కాబోతుంది. ఇంకా అనేక పంట కాలువలు, మురుగు కాలువలను ప్రక్షాళన చేసిన సంగతి తెలియని విషయం కాదు. రోడ్లపైన వర్షం పడితే నీరు నిలిచి ఇబ్బంది పడుతున్న సంగతి తెలుసుకున్న మంత్రి మనోహర్ రోడ్లు వెడల్పు చేయించిన సంగతి కూడా ప్రజలకు తెలుసు. పట్టణ ప్రజల కోసం పార్కులు అభివృద్ధి చేస్తూ ఆంధ్ర ప్యారిస్ అనే పేరును సార్థకం చేస్తున్నారని అభివృద్ధి సంఘం సభ్యులు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, శివశంకర్రావు, కమల్ కుమార్, సత్యనారాయణ, రాజేష్, చిరంజీవి, సోమశాస్త్రి, సాంబశివరావు, శివరామయ్యలు పాల్గొన్నారు. ఈరోజు మా తెనాలి పట్టణాభివృద్ధి సంఘం సర్వసభ సమావేశం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మాది ప్రధానంగా అభివృద్ధి సంఘం అటు తెనాలి పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం కాబట్టి ఈ ప్రాంతాన్ని మనోహర్ గారు మంత్రివర్యులు ఈ 2 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా అభివృద్ధి చేశారు. ఆ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసి వారు చేసిన పనులకి అభినందనలు తెలపాలని చెప్పి తీర్మానించాము. ఈ మధ్యలో ఆటోనగర్ నుంచి నందివేలుకు వెళ్ళటానికి ఆ 4 లైన్స్ చేయటానికి సుమారు 17 కోట్లు శాంక్షన్ చేశారు. అలానే విఎస్ఆర్ కాలేజీ నుంచి ఆటోనగర్ దాకా కొంతవరకు వేసి మిగతా వాటిని ఆపేశారు. వాటికి కూడా ప్రత్యేకంగా కృషి చేసి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఆ విషయం పెట్టి కాంట్రాక్టర్తో దాన్ని ఆ డిస్ప్యూట్ని సాల్వ్ చేసి ఫ్రెష్గా మళ్ళీ దానికి టెండర్లు పిలిచి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ 2 వారి ఎలక్షన్లో నందివెలుగు దాకా రోడ్డు అనేది ప్రధానమైన ప్రామిస్. ఆ 2 ఈ సంవత్సరం ఫిలప్ అవుతున్నాయి కాబట్టి వారికి ధన్యవాదాలు. అలానే పల్లెటూరు నుంచి పల్లెటూరికి ప్రతి రోడ్డుని కనెక్టివిటీని ఇవ్వటానికి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. దాదాపు చాలా వర్క్ అది అయిపోయి వచ్చింది.
మిగతా పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అయ్యి టెండర్ల దశలో ఉన్నాయి కాబట్టి వారికి అవి చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆల్రెడీ ప్రతి పల్లెటూరులో కూడా ఇంటర్నల్ రోడ్స్ అనేవి సిమెంట్ రోడ్లు వేసి వాటిని పూర్తి చేసేసారు. ఇంకా పల్లెటూరులో వేయాల్సినవి చాలా తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా తెనాలికి వచ్చేటప్పటికి సెంట్రల్ లైటింగ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చి అద్భుతంగా స్వరాజ్ ర్యాగిస్ నుంచి చంద్రావూర్ పార్క్ వరకు పెట్టించారు. ఇది ఆ లుక్స్ చూస్తుంటే ఒక మెట్రో సిటీని చూసినట్టుగా ఉంది తప్ప తెనాలి చూసినట్టు లేదు. అలాంటి లైటింగ్ని మన విఎస్ఆర్ కాలేజీ నుంచి కట్టివరం దాకా కూడా మా ప్రపోజల్ ఉంది. ఆల్రెడీ సగం వర్క్ జరుగుతుంది కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు మినిస్టర్ గారికి. ఈ సందర్భంగా మేము మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే తెనాలి నుంచి గుంటూరు వెళ్ళటానికి బస్సులు తమరు అంతమంది 2-3 సార్లు చెప్పి నాన్ స్టాప్లు వేయించారు, కానీ అది తీసేశారు. ప్రజలు మాకు చాలామంది ఆడవాళ్ళు కానీ చెప్తున్నారు మళ్ళీ నాన్ స్టాప్లు వేయించండి. దగ్గర మా క్లయింట్సే ఒకసారి అక్కడ బయలుదేరామని చెప్పినాక బస్సులో రావడానికి 3 గంటలు పడుతున్నది. ఎక్స్ట్రా బస్సులు కూడా వేయించాల్సిందిగా మా సంఘం తరపున కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణ పరిశ్రమల సంఘం సర్వసభ సమావేశంలో తెనాలి యొక్క డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ప్రజానికానికి తెనాల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయి డెవలప్మెంట్స్ తెలియడానికి ఈ సమావేశం నిర్వహించాం. ముఖ్యంగా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా తెనాలి ప్రమాణ స్వీకారం చేసే కాడి నుంచి తెనాలిని ఒక రేంజ్లో అభివృద్ధి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఆయన డ్రైనేజీ వ్యవస్థ మీద ఆయన చేసిన పని, ఆయన చూపిన శ్రద్ధ చాలా హర్షణీయం. రెండోది, ముఖ్యంగా విఎస్ఆర్ కాలేజీ నుంచి వైకుంఠపురానికి సైడ్ కాలువలకి వేసిన లైట్లు ఆంధ్ర ప్యారిస్ని తలపిస్తున్నాయి. ఈ విధంగా మేము మంత్రివర్య వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక టౌన్లోకి వచ్చినట్లేదు, నిజంగా ఒక సిటీలోకి ఎంటర్ అయినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ముఖ్యంగా మెట్రో నగర హంగులు మీరు తీసుకురావడానికి తెనాలిలో మీరు చూపిస్తున్న శ్రద్ధ హర్షణీయం. అలాగే గ్రామానికి కనెక్టివిటీ రోడ్లు వేస్తున్నారు. సుమారు ఇప్పుడు మన ఉదాహరణ తీసుకున్నట్టయితే సోమవారపాలెం నుంచి తేలపల్లి వరకు, అలాగే అత్తోట వరకు రోడ్లు మీరు వేశారు. ఇంకా కనెక్టివిటీ రోడ్లు కూడా బ్రహ్మాండంగా వేశారు. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే నిన్నటికి మొన్న బోస్ రోడ్లో నుంచి మన సాయిబాబా గుడి నుంచి చంద్రావూరు పార్క్ దాకా వేసిన లైటింగ్ నిజంగా ఆ విద్యుతీకరణం కన్నా తెనాలిని ఒక నెక్స్ట్ లెవెల్కే తీసుకెళ్ళి అని చెప్పొచ్చు. సార్ మీరు ఇదే విధంగా మా తెనాలిని ఇంకా అభివృద్ధి చేస్తూ తెనాలిని ఒక ఆదర్శ పట్టణంగా మన రాష్ట్రంలోనే మీరు నిలపాలని చెప్పి మా సంఘం నుంచి మేము తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. నాదెండ్ల మనోహర్ గారు, మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు తెనాలిని ఒక రేంజ్లో అభివృద్ధి చేస్తున్నారండి. పైకస్ పార్క్ వచ్చిన దాన్ని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. చిన్నవారి పార్క్ కూడా ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే పిల్లలకి ఆట స్థలాలకు కానీ మిషనరీ కానీ మొత్తం అంత ఎక్విప్మెంట్లు కానీ అన్నీ అరేంజ్ చేశారు. ప్లస్ రజిక చెరువు కూడా బాగా డెవలప్ చేశారండి. పైకస్ పార్క్లో ఒక రేంజ్లో దాన్ని అభివృద్ధి చేశారు. చిన్నపిల్లలకి ఏంటంటే ట్యానింగ్ తీసుకొచ్చి, ఎందుకంటే సమ్మర్లో వచ్చిన పిల్లలకి కానీ అందరికి సెలవులు ఉంటాయండి. ఆ సెలవుల్లో ప్రజలంతా వినియోగించడానికి అనుకూలంగా తీసుకొచ్చారు. అది అయితే నగరకు మణిహారంగా చెప్పుకోవచ్చు అన్న చెరువుని. మళ్ళీ చంద్రావూరు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ నగర్ రోడ్డు కూడా బాగా డెవలప్ చేశారండి. ఎన్టీఆర్ నగర్ రోడ్డు వచ్చిన తర్వాత ఏంటంటే ఇదివరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అక్కడ ప్రజలు మొత్తం. అది అభివృద్ధికి దూరంగా ఉంది. ఎందుకంటే కారణం ఏంటంటే జగన్ పంచాయతీ పదం ఉండటం వలన, ఇటు మున్సిపాలిటీ పంచాయతీలు పట్టించుకోవడం వలన ఆ రోడ్డు నిర్లక్ష్యానికి గురైందండి. మంత్రిగా తక్షణం 40 లక్షలు రిలీజ్ చేసి ఆ రోడ్డు మొత్తం డెవలప్ చేసేసి కాలువలు రోడ్డు మొత్తం చేసి దాన్ని ఒక ఐకానిక్గా తీసుకొచ్చారండి. ఆ ఏరియా మొత్తాన్ని అభివృద్ధి చేశారు. ప్రజల సమస్య ఏమైనా ఆయన దృష్టికి వస్తే తక్షణం తీరుస్తున్నారండి. మళ్ళీ కనెక్టివిటీ రోడ్లు కూడా ఎక్కడంటే ప్రతి వంతుల మధ్యలో ఇద్దరు వంతుల మధ్య అప్రోచ్ రోడ్లని సగంలో ఆపేశారు. వంతులు వేశారు కానీ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్లని వేయలేదండి. అది మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాక తక్షణం స్పందించేసి పాత రోడ్లను పగలగొట్టించేసి రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఇటు కబేలా వంతెన దగ్గర కానీ ప్రతి ఒక్క రోడ్డు వేస్తున్నారండి. అది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇదే విధంగా బస్టాండ్ ఏంటంటే బస్టాండ్కి వెళ్ళాలంటే ప్యాంట్లు ఆ లేడీస్ అయితేనో చీరలు పైకెత్తుకొని, మగవాళ్ళు అయితే ప్యాంట్లు లుంగిలు పైకెత్తుకెళ్ళాల్సిన పరిస్థితి. అంత దారుణం వర్షంతో మోకాళ్ళు నీళ్ళు మునిగిపోయి ఉండే పరిస్థితి. బస్టాండ్కి ఎలా వెళ్ళాలని చెప్పి భయపడే దాని నుంచి బస్టాండ్ మొత్తం దాదాపు 1.5 నుంచి 2 అడుగుల వరకు మెరకలేపి దాన్ని పూర్తిగా డెవలప్ చేశారండి. దాని రూపురేఖలు మార్చారు. నాన్ స్టాప్ కానీ తెనాలి కొత్తగా 150 బస్సులు తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అంతటువంటి ఒక మంత్రిగా ఉండి, ఒక పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండి
ఆర్టీసీ కూడా ప్రజా రవాణా వ్యవస్థను కూడా అభివృద్ధి చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. దీనికి మనోహర్ గారు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పట్టణ సంఘం తరఫున.